దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు చూడండి, శ్రద్ధగా మన హృదయపూర్వకంగా దేవుని మాటలు విన్నామండి. దేవుడు మనము తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను వెరిగి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎలా వెరిగి ఉన్నాడు మనల్ని దేవుడు అన్నది ఒకసారి చూసుకుందాము. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి? తల్లి గర్భములో రూపించబడక ముందే నేను నిన్ను వెరిగి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడండి. చూడండి, అంటే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక నీ పట్ల ఏమై ఉందో అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలండి. గమనించుకుంటే దేవుడు మాట్లాడుచున్న మాటలు మనకు అర్థమవుతాయి. ఆ గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను వెరిగి ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది. చూడండి, ప్రతి మనిషికి కూడా దేవుడు అవకాశం అన్నది ఇస్తాడు. చూడండి, నా జీవితంలో కూడా మరి దేవుడిని నేను వెరగనప్పుడు, దేవుడు అంటే ఎవరో తెలియనప్పుడు కూడా నాకు కూడా మరి లోకంలో మరి నాకు కూడా ఒక గొప్ప అవకాశం వచ్చి ఉందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వెరగక ముందే, ఎందుకంటే నా తల్లి గర్భంలో నేను పడక ముందే సృష్టికర్త అయిన దేవుడు నన్ను కనుగొని ఉన్నాడు. అప్పుడే కనుగొని ఉండొచ్చు. కులానికి మతానికి దేవుడు కాదు. నేను ముస్లిమ్స్ గా ఉన్నప్పుడే మరి నా తల్లి గర్భంలో నేను పడక ముందే నేను ఏమవ్వాలో ఏం చేయాలో ఆయన ప్రణాళిక అప్పుడే నిర్ణయించున్నాడు కదా. అయితే నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు, అది ఎటువంటి అవకాశం అంటే మరి సినిమాల్లో చేసే అవకాశం వచ్చిందండి. హల్లెలూయా, సినిమాల్లో నటించడానికి అవకాశమును నాకు కూడా మరి ఆ యొక్క సందర్భాన్ని బట్టి కల్పించున్నారు. చూడండి, అవకాశం వచ్చినప్పుడు నేను మరి అవకాశం వాడుకొని లేనండి. ఏ విధంగా వాడుకోలేదన్నది కూడా మీకు నేను తెలియపరుస్తాను. చూడండి, మరి సమ్మక్క సారక్క అనే సినిమా మరి ఆ సమయంలో మరి ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మరి ఆ యొక్క డైరెక్టర్ మరి ఆ యొక్క సమయంలో ఏమైందంటే అతని దగ్గర ఉన్న మరి అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అసిస్టెంట్ పనివారుని కానీ కూడా ఏం చేశారంటే మరి నా వద్దకు పంపించున్నారండి. దాసన్ నారాయణ ఆ సినిమా తీస్తున్నారండి. అయితే ఆ సినిమా తీస్తున్న సమయంలో చిన్నపిల్లల క్యారెక్టర్ ఉంటుంది. అందులో చిన్నపిల్లల క్యారెక్టర్ ఉన్నప్పుడు మరి నాకు అప్పుడు దాదాపు ఇప్పుడు ఆ సినిమా వచ్చి 25 సంవత్సరాలు. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలండి, ఆ సినిమా రాకముందు. అయితే నాకేంటంటే మరి వారు వచ్చి చెప్పారు. మా అమ్మమ్మ ఉండేది, మా అమ్మమ్మతో తరచుగా వచ్చి మాట్లాడేవారు. మా అమ్మమ్మ పేరు సైదాబి అండి. సైదాబి, నీ బిడ్డను మరి సమ్మక్క సారక్క సినిమాలకు పంపించు, మరి చిన్న అవకాశమును మీకు మరి ఇస్తున్నాము, మరి మంచిగా ఉంటది మీ బిడ్డ జీవితం మీ జీవితం కూడా అన్నప్పుడు మరి ఎన్నో ఆటంకములు ఎన్నో ఇబ్బందులు కూడా కలిగి ఉన్నాయి. చూడండి, ఆ సమ్మక్క సారక్క సినిమా మరి తీస్తున్నప్పుడు అవకాశం నాకు కలిగినప్పుడు మరి సంతోషించాలా బాధపడాలండి? ఒకందుకు సంతోషమే. ఎందుకంటే సినిమాలు ఏ విధంగా చేయాలో మరి దానిలో ఏ విధంగా మరి నడవాలన్నది కూడా నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే సన్నగాను ఎత్తుగా చక్కగా తెల్లగా బొమ్మలాగా ఉండేదాన్ని అండి. కానీ తెల్లగా అమెరికా పిల్లలాగా ఉండేదాన్ని. వెంటనే మరి డైరెక్టర్ గారు నన్ను చూశారంట. చూసినప్పుడు వెంటనే మరి కబురు పంపించినప్పుడు మరి ఆ కబురుకి మరి నేను లోబడి నేనైతే మరి వెళ్ళాలన్న ఆలోచన నాకైతే ఉంది. కానీ మరి మా అమ్మమ్మ గారు ఏం చేశారంటే నా బిడ్డను నేను పంపించనని చెప్పేసిందండి. నా బిడ్డను నేను పంపించను, మాకు ఆ సినిమాలు వద్దు, ఏమొద్దయ్యా, మాకు ఇదే చాలు, మేము పంపించమని చెప్పింది. తరచుగా 4-5 రోజులు ఆయన తిరిగాడండి మా అమ్మమ్మ చుట్టూ. ఎందుకంటే అవకాశం అన్నది ప్రతి మనిషికి ఒక్కసారే వస్తుంది కదా, ఒక్కసారే వస్తుంది. అదృష్టం అన్నది తలుపు ఒక్కసారే తడుతుంది అని చెప్తారు. చూడండి, పదే కూడా అది తట్టిన దానికి ఇలువంటూ ఉండదు. చూడండి, మరి అవకాశం వచ్చినప్పుడు నిజంగా మరి ఆ సినిమాలోకి నేను వెళ్ళి ఉంటే మరి ఏ విధముగా నా జీవితం ఉండేదో నాకైతే తెలియదు. కానీ అవకాశమును మరి కోల్పోయి ఉన్నానండి. చూడండి, మరి ఆ యొక్క చిన్నపిల్లల క్యారెక్టర్కి మరి నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళలేదు. మరి పెద్దోళ్ళ క్యారెక్టర్ మరి ఆ సినిమాలో క్యారెక్టర్ రోజా రమ్యకృష్ణ చేసి ఉన్నారండి. చూడండి, నేను ఆ సినిమా మరి రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మరి ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అంతా కూడా నాకు తెలిసి నేను చాలా బాధపడేదాన్ని. నేను కూడా ఎల్లుంటే ఈ సినిమాల్లో బాగుండేదేమో, నా జీవితం కూడా ఎలా ఉండేదేమో అని చెప్పేసి ఆలోచించుకునేదాన్ని. మా అమ్మమ్మ తరచుగా నన్ను అరుస్తూ తిడుతూ ఉండేదన్నమాట. సినిమాలోకి పోతావా, చెప్పు, పోతానంటే మా కుటుంబం నుండి నిన్ను పంపించేస్తాను, వెళ్ళిపోయి ఆ సినిమాలోనే బ్రతుకు, ఆ సినిమా వాళ్ళతో ఉండు అనేదండి. ఇట్లా బెదిరిచ్చేసేది మా అమ్మమ్మ.
అయినా నేను నేర్చుకుంటూనే ఉండేదాన్ని. అవకాశం వచ్చి ఉంది కదా, అవకాశం వచ్చినప్పుడు నన్ను ఎందుకు పంపించలేదని చెప్పేసి ఆమెతో అయితే మారు మాట్లాడేదాన్ని కాదు, కానీ ఏడ్చేదాన్ని. అయితే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆ సినిమా చూస్తున్నప్పుడు, మరి ఆ పాత్రలను చూస్తున్నప్పుడు చాలా బాధతో కన్నీరుతో ఏడ్చేదాన్ని అండి. నేను ఆ సినిమా హాల్లోనే ఏడ్చేశాను. ఎందుకంటే మరి అంత గొప్ప పాత్ర, చిన్నపిల్లల పాత్ర మరి ఇచ్చినప్పుడు, మరి అవకాశము మరి నాకు ఇచ్చినప్పుడు అవకాశం నేను కోల్పోయి ఉన్నాను అని చెప్పేసి చాలా బాధపడ్డాను. చూడండి, మనకు కూడా తరచుగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అన్నది కూడా కలుగుతా ఉంటది. అవకాశం మనం వాడుకున్నప్పుడు ధన్యులని చెప్తున్నాడండి. అవకాశములు వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే కాళ్ళతో తనుకుంటారు. ఒకవేళ చూడండి, మరి ఆ సినిమాలో అవకాశం పోయిందని మరి నేనేం చేశాను, మరి అప్పటి నుండి కూడా నా యొక్క వయసు వచ్చే వరకు కూడా నేనేం చేశానంటే ఏడుస్తూనే ఉన్నాను ప్రతిసారి కూడా. ఎందుకంటే పదే పదే సినిమా హాల్లో అయిపోయినప్పుడు వెంటనే మళ్ళీ టీవీలలో వస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్లు అప్పుడు చాలా తక్కువ కాబట్టి టీవీలలో వచ్చేది కదా సినిమాలు. అవి సినిమా హాల్ అయిపోతుందనే మరి టీవీలలో వచ్చేది. టీవీలో చూసినప్పుడల్లా వచ్చేదాన్ని టీవీ పక్కన కూర్చొని, అయ్యో ఈ అవకాశం నాకు పోయింది, అయ్యో ఈ అవకాశం నాకు పోయిందని చెప్పేసి ఏడుస్తుండేదాన్ని. కానీ నా పట్ల ప్రణాళిక, నా పట్ల కృప దేవునికి నా తల్లి గర్భంలో పడక ముందే ఆయన ఉంచి ఉన్నాడు కదండి. ఉంచి ఉన్నాడు కాబట్టి మరి ఆ సినిమాల్లోకి పోతే మరి ఏ విధంగా ఉంటాను అన్నది ప్రభు వారికి ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే మరి దేవుణ్ణి సేవ చేయటానికి అవకాశం దేవుడు ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. వందలాది మంది, వేలాది మంది మధ్యలోకి మరి యూట్యూబ్ పరిచయం వెళ్తుంది. హల్లెలూయా. మరి సినిమాలో నేను నటించినప్పుడు ఏ విధంగా వెళ్ళాలని ఆశపడ్డానో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. అదే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక వాగ్దానమును, ఏదో ఒక ప్రణాళిక చెప్పున ఈ భూ పైనకు మనం వేస్తాడు. కాబట్టి ఆ ప్రణాళికలో మనం నడుస్తున్నామా, ఆ ప్రణాళిక మన జీవితంలో నడుస్తున్నామా, లేదా ఆ ప్రణాళిక చెప్పున మనం ఉంటున్నామా అన్నది ఒక్కసారి మనం గమనించుకోవాలండి. చూడండి, నువ్వు తప్పిపోతున్నావు అంటే దేవాతి దేవుడు బాధపడతాడండి కదా, బాధపడతాడు. నీ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే బాధపడతారో, ఎందుకంటే ఆయన చేతులతో మరి ఆ పిండమును చేసుకొని ఉన్నాడు కాబట్టి దేవాతి దేవుడు మన పట్ల బాధపడతాడు, దుఃఖపడతాడు, కన్నీరు కారుస్తాడండి. ఒకవేళ 10th క్లాసు మరి రాసిన పిల్లలు ఫెయిల్ అవుతే, అయ్యో నా జీవితంలో నేను ఫెయిల్ అయి ఉన్నాను అని చెప్పేసి బాధపడి మరి చచ్చిపోయిన వారు కూడా ఉన్నారండి. కానీ నువ్వు చచ్చిపోకుండా దేవుని సన్నిధిలో బలపరచబడి నువ్వు ఏ ప్రాంతంలో ఎక్కడున్నప్పటికీ కూడా ధైర్యము తెచ్చుకొని నా పట్ల ఇంకేం ప్రణాళిక ఉన్నాదో, ఏం చేయాలనుకుంటున్నాదో అని చెప్పేసి చూడండి. ఒక్కసారి ఓడిపోయిన వారు జీవితంలో ఓడిపోరండి. నువ్వేమయ్యావు, ఆ ఎగ్జామ్స్ లోనే ఫెయిల్ అయ్యావు, కానీ నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అవ్వలేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే ముందున్న దాని కొరకు ఆలోచించి నువ్వు మరి ఆలోచన ప్రకారం నడుస్తే మరి మరణాలన్నీ కూడా తప్పుతాయండి. హల్లెలూయా. చూడండి, క్షణమైన ఆలోచన కోసం ఏం చేస్తున్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయిందని మరి ఊరేసుకొని చచ్చిపోతున్నారు, మరి పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు. మరి చూడండి, ప్రేమించిన అబ్బాయి విడిచిపెట్టి వెళ్ళాడని చెప్పేసి చనిపోతున్నారు, ప్రేమించిన అమ్మాయి విడిచిపెట్టి వేసిందని చెప్పేసి చచ్చిపోతున్నారు, మరి భార్య భర్త దగ్గర నమ్మకం లేదని కూడా భర్తలు చచ్చిపోతున్నారు, నానా విధంగా చచ్చిపోతున్నారండి. నువ్వు చావటానికి దేవుడు నిన్ను పుట్టించలేదండి. ఎందుకంటే నిన్ను పిండముగా రూపించుకొని ఉన్నాడు కాబట్టి నీ చిత్తము, దేవుని ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, బాధపడుతున్నాడండి. క్షణమాత్రం కోపం ఏమవుతుంది, మరణము వైపు వెళ్ళిపోతున్నారండి. హల్లెలూయా. మరి ఆ మరణము సంభవించినప్పుడు నువ్వు ఒక్కదానివే మరి బాధపడతావా, నువ్వు ఒక్కదానివే చచ్చిపోయి ఏమవుతుంది, మరి ఆ యొక్క రోజు 2 రోజులో మరి ఆ బొందలో పెట్టేస్తారు. మరి తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు కూడా బాధపడాలి కదండి. నీ తల్లిదండ్రులు కానీ, నీ భర్త కానీ, నీ తోబుట్లు కానీ, నీ బంధువులు కానీ ఏం చేస్తారంటే బాధపడతారు నిన్ను చూసి. అదే నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడి నేను సాధిస్తాను, ఇందులో ఫెయిల్ అవుతే నాకేం కాదు, నెక్స్ట్ నేను రాస్తాను, నెక్స్ట్ నేను నిలబడతాను, నా భార్య నాకు బాధ పెట్టింది అని చెప్పేసి, నా భర్త నన్ను బాధ పెట్టాడు, నా తల్లిదండ్రులు నన్ను బాధ పెట్టారు, నన్ను ప్రేమించిన వాడు వదిలిపోయాడు అని బాధపడక ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలంటే ఆశతో మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసు, అంతకంటే అద్భుతమైన జీవితం నీకు దేవుడిస్తానంటున్నాడండి. హల్లెలూయా. అద్భుతమైన జీవితము దేవుడిస్తాను.